పురుషోత్తం రెడ్డి గారు మీరు చెప్పండి, ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తల మీద కానీ ఇట్లా రోజు విష ప్రచారం చేయటం, ఇది అసలు జర్నలిజానికి సంబంధించిన విషయం కాకుండా కేవలం కరపత్రంలాగా మారిపోవటాన్ని మనబోటి వాళ్ళని చూసి బాధపడే పరిస్థితి ఎందుకు ఇట్లా వాళ్ళు అయినా కూడా వాళ్ళు ఏం షేమ్ ఫీల్ కాకపోవటం. 89 ఏళ్ల వయసులో రామోజీరావు గారికి ఇంత అప్రతిష్ట తెచ్చుకోవాలా అనేది నా ప్రశ్న. సరే రాధాకృష్ణ అంటే ఆయన వదిలేసేద్దాం, ఏదో గాలి కేసనో లేకపోతే రోడ్డు మీద ఎట్లయినా తిరిగే వ్యక్తినో. రామోజీరావు గారికి ఏమైంది, పెద్ద విలువలని అదని కథలు చెప్పాడు కదా. సార్ అందరికి నమస్కారం. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సంతకం పెట్టిన మొదట సమావేశంలో ఆయన చెప్పిన మాటల్లో మీడియా గురించి ఒకటి ప్రధానంగా ప్రస్తావించారు. ఆ రోజు ప్రధానంగా కొన్ని పత్రికల పేర్లు, టీవీ పేర్లు పెట్టి అభ్యంతరకరంగా వ్యవహరిస్తే అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రారంభ ఉపన్యాసంలో ఆయన చెప్పాడు. అప్పుడు దాదాపు మాలాంటి వాళ్ళు కూడా అంత అవసరమా అనిపించింది. కానీ ఇప్పుడు 4.5 ఏళ్ళ తర్వాత బహుశా 2024 దృష్టిలో పెట్టుకునేమో ఆయన ఆ రోజు ఆ మాట చెప్పాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించాలన్న దాంట్లో సందేహం లేదు. ప్రతిపక్ష పాత్ర వేరు, ప్రతిపక్ష పార్టీ పాత్ర వేరు. ప్రతిపక్ష పాత్ర విపక్షమే. పత్రికలు ఎప్పుడు కూడా విపక్ష పాత్రే పోషించాయి. విపక్షం అంటే అధికారంలో జరుగుతున్నటువంటి లోపాలను ఎత్తి చూపడం, ప్రజల ఆకాంక్షల్ని వ్యక్తం చేయడం. కానీ పార్టీ ఆకాంక్షలు వ్యక్తం చేసే స్థాయికి వెళ్ళడం అనేది ఇప్పుడు విపరీత ధోరణి. పార్టీ ఆకాంక్షలు వేరు, ప్రజల ఆకాంక్షలు వేరు. ప్రజల ఆకాంక్షలు ఏదైనా రాజకీయ పార్టీ అడ్రస్ చేస్తే దానికి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు కొన్ని పత్రికలు ప్రధానంగా పార్టీ ఆకాంక్షలను లేకపోతే వాళ్ళ సెల్ఫ్ ఆకాంక్షలను వ్యక్తం చేసేస్తారు. దాన్ని ఒకరు ఎడిటోర్ల వరకే పరిమితం అయ్యే గతంలో ఇప్పుడు వార్తల్లో కూడా వచ్చేసింది. దానివల్ల ఏమవుతుంది, రోజు ఏదో ఒక వార్తను ఏదో విచిత్రమైన విన్యాసాలు ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, అసహజంగా ప్రవర్తిస్తే ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతారు, వారికే నష్టం అవుతారు. ఎవరికి నష్టం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి లాభం చేసి, ఎవరికి లాభం చేయాలని ఒక నష్టం చేసే పని అయితే విజయవంతంగా 24 ఎన్నికల్లో వాళ్ళు చేస్తారు. ఇది వాళ్ళు గమనించాలి, వాళ్ళ వెనకలు ఉండే వాళ్ళు గమనించాలి. ఇప్పుడు ఉదాహరణకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం విజయవాడలోనూ ప్రారంభమైంది. హైదరాబాద్ లో సెక్రటేరియట్ కి ఆయన పేరు పెట్టి భారీ విగ్రహాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. కానీ అక్కడ లేని చర్చ ఇక్కడ ఎందుకు జరుగుతా ఉంది? అది రచ్చ కావచ్చు, చర్చ కావచ్చు. ఎందుకు జరుగుతుంది అంటే నా పాయింట్ ఏంటంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన ఆయన విభేదించవచ్చు, సమర్థించవచ్చు. కానీ ఆయన పరిపాలనా ప్రాధాన్యతలకు కానీ, ఆయన సంక్షేమ పథకాలు కానీ, ఆయన గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ కానీ, ఇళ్ల పట్టాల విషయం కానీ, బడుల విషయంలో మార్పులు కానీ, వైద్య రంగం కానీ, ఈ టాప్ ప్రయారిటీగా మనకు కనిపిస్తుంది వాళ్ళకి ఇస్తున్న ప్రాధాన్యతల్లో. ఈ టాప్ ప్రయారిటీస్ పరిపాలన ప్రాధాన్యతలు ఎక్కువ లబ్ధిదారులు ఎవరు? 100% పేదలే. ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఒకప్పుడు పేదలు ఎవరైనా సచివాలయంకి వెళ్ళాలంటే జిల్లా కలెక్టర్, మండల ఆఫీసు, అమరావతి, హైదరాబాద్ వెళ్ళాలి. ఆ స్థాయి నుంచి తన ఇంటి పక్కన వచ్చింది. అంటే పేదవాడికి ఉన్నటువంటి పరిపాలనా కేంద్రంతో 90% సమస్యలు గ్రామ సచివాలయాలతో పరిష్కారం అవుతుంది. ఇది పేదలకు పెద్ద రిలీఫ్, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా. ఎందుకంటే అధికారంలో వస్తే రెడ్లో, నాయుల్లో, పెత్తందారులో ఇంటికి వెళ్తే తప్ప ఒక సంక్షేమ పథకం కానీ, పని కాని రోజుల నుంచి ఈరోజు ప్రభుత్వ వ్యవస్థే ఆ దళితుడి ఇంటికో, ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి ఇది నీ పథకం, ఇది నీ పని అని చెప్పే పరిస్థితి రావడం అనేది వాడు ఖచ్చితంగా సెల్ఫ్ రెస్పెక్ట్. అది ఖచ్చితంగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వచ్చింది. ఇది మొదటి అంశం. ఈరోజు ఇళ్ల పట్టాలు 32 లక్షల మందిలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఎవరు? అదేవిధంగా వైద్య రంగంలో వచ్చిన మార్పు కానీ, పాఠశాల విద్యలో వచ్చిన మార్పు కానీ, పాఠశాల మార్పులు ప్రభుత్వ రంగం ఎస్టాబ్లిష్ అయితే లబ్ధిదారులు ఎవరు ఉంటారంటే ఫస్ట్ పేదలే ఉంటారు. పేదల్లో ఎక్కువ మంది దళిత బలహీన వర్గాలు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇది టాప్ ప్రయారిటీలో ఉంది. ఆయన పరిపాలనలో దాని కొనసాగింపు అంబేద్కర్ విగ్రహం. కానీ అంబేద్కర్ విగ్రహం ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ గా ముందుకు వచ్చిందో జగన్మోహన్ గారి పరిపాలనకి వాటికి మధ్య లింక్ ఉంది కాబట్టి ప్రతిపక్షాలు ఎక్కువ దాని మీద ఫోకస్ పెడతాయి. ఎందుకు ఫోకస్ పెడతాయి? ఇప్పుడు గ్రామ సచివాలయాలు వాటిపైన ఎన్ని మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు దానికి రివర్స్ లో మాట్లాడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న పరిపాలనా పద్ధతులు ఆయన ఓటింగ్ గా మారుతా ఉంది. ఆయనకి ఒక గ్రౌండ్ ప్రిపేర్ అవుతా ఉంది. దీన్ని బ్లాస్ట్ చేయకపోతే తనకు రాజకీయంగా ఇబ్బంది వస్తుందన్న గమనాన్ని ఈ రోజు గుర్తించారు. అదేదో మొదటి గుమ్మని గుర్తించి జాగ్రత్త వ్యవహరించడం ఇంకో రకంగా ఉండేది. ఆ రోజు గ్రామ సచివాలయాలు కావచ్చు, వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు, సంక్షేమ పథకాలపైన శ్రీలంక వరకు తీసుకెళ్లారు. ఇప్పుడు దానికన్నా బెటర్ గా చేస్తామంటే అమెరికా అవుతుందా? శ్రీలంక నుంచి అమెరికా అయిపోతుందా ఆంధ్రప్రదేశ్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న విధానాల్ని కన్స్ట్రక్టివ్ అపోజిషన్ చేయకుండా ఏ రోజుకి ఆ రోజు తిట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఆ మరుసటి రోజు ఏమనుకుంటారు? ఒక మీడియాలో నేను చూశాను కొమ్మినేని గారిని, జగన్మోహన్ రెడ్డి గారు బల్లి దుర్గా ప్రసాదరావు గారు చనిపోతే వెళ్ళలేదు, రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళడమే కాదు ఆయన కొడుక్కి ఎమ్మెల్సీ ఇచ్చేశాడు, ఈయనకి ఏమీ లేదన్నట్టు.
కానీ జనం నవ్వుకుంటారని లేదా బల్లి దుర్గా ప్రసాదరావు గారి వారి అబ్బాయి బల్లి చక్రవర్తి గారికి ఎమ్మెల్సీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని అంటే జనం చూస్తున్నారన్న స్పృహ కూడా లేదు. కాబట్టి ఇట్లాంటి వ్యాసాలు ఇట్లాంటి రాతలు రాయడం వల్ల ఏమవుతాయంటే అల్టిమేట్ గా ప్రజలు జగన్ ఏదైతే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏది ఆ పత్రికలే నా శత్రువు అని చెప్తూ ఆ పత్రికలు నమ్మద్దని చెప్తూ మాట్లాడాడు, అది అవునేమో అని ప్రజలకు ఈ రోజు కలిగే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది ఎవరికి నష్టం? నేను బలంగా నమ్ముతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఉపయోగపడుతున్నది ఆ 2-3 పత్రికలే. ఒకటి మీరు చెప్పిన పత్రిక, ఇంకో 2 ఛానల్, ఇలే బాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడుతున్నారు. జగన్ గారు వేసిన ట్రాప్ లో వాళ్ళు పడ్డారు. జగన్ గారు చెప్పారు కదా, చంద్రబాబు నథింగ్, ఆ మీడియానే నా శత్రువు అన్నాడు, మన శత్రువు అన్నాడు, వాళ్ళతో నా పోరాటం. వాళ్ళు నమ్ముతున్నారు, అది వాళ్ళు తెలియకుండా. ఆయన తెలుగుదేశానికి భయపట్ల, బీజేపీ భయపట్ల, మనకే భయపడతారు. మనం ఏం చేయలేము. ప్రశ్న ఏమంటే, మామూలుగా నేను 46వ సంవత్సరంలో ఈ ప్రొఫెషన్లో ఉన్నాను. మామూలుగా ఒక వార్త రాస్తే ఆ తర్వాత ఒక నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత అవసరాన్ని బట్టి ఇంకో అదే వార్తను మళ్ళీ రాస్తాం. కానీ ఇప్పుడు అప్పుల మీద మీరు చూడండి, రోజు 3 రోజులకోసారి, వారం రోజులకోసారి. మరి తెలంగాణలో ఎందుకు రాయరు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు రాయలేదు? ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ అప్పులు చేస్తూ ఉంది, ఎందుకు రాయట్లేదు? కేవలం ఆంధ్రప్రదేశ్లోనే అప్పులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసింది, అది ఎందుకు రాయరు? కేవలం జగన్ మీద ద్వేషంతో. ఇంకోటి, కృష్ణపట్నంలో ఎగుమతుల మీద రాశారు. ఒక పక్కేమో కంటైనర్ ఎగుమతి తగ్గిందని అంటారు, మరి బల్క్ ఎగుమతులు పెరిగాయి అన్నారు. మరి బల్క్ ఎగుమతులు పెరిగితేనేమో జగన్ గారి ఘనత కాదంట, కంటైనర్ ఎగుమతులు తగ్గితేనేమో జగన్ గారి ఫెయిల్యూర్ అంట. అది ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఇష్యూస్లో అంత ఘోరంగా, అంత నీచంగా అబద్ధాలు. అసలు అటువంటి కంపెనీల విషయంలో ఓవరాల్ అంతర్జాతీయ సినేరియో మీద ఆధారపడి ఉంటాయి కదా. అటువంటి వాటిని ఈనాడు వాళ్ళు అంత దౌర్భాగ్య రీతిలో జగన్ గారి ప్రభుత్వానికి అంటగట్టి రాయటం ఏంటి? మరి అప్పుడు అదే థీరీ చంద్రబాబుకి వర్తించదు. అప్పుడు చంద్రబాబు టైంలో అనేక పరిశ్రమలు రాలేదు, మరి ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయో రావట్లేదు. అనేక పరిశ్రమలు, ఇందాక మిత్రుడు పెద్ద లిస్టే చదివాడు, 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని వాళ్ళు చెబుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిస్సందేహంగా కొమ్మినేని గారు, బేసిక్ గా ఒకప్పుడు 1-2 మీడియా సమస్యలు, మీరు ప్రారంభ దశలో ఉన్నప్పుడు 1-2 మీడియా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఏదనుకుంటే అది వార్త, తప్పైనా ఒప్పైనా. ఆ దశ నుంచి ఈ రోజు నేనైనా మీరైనా ఇండివిజువల్ చేతిలో మీడియా వెళ్ళిపోయింది. నేను అనుకుంటే కూడా వార్తలు సృష్టించగలను, విషయాన్ని బ్లాస్ట్ చేసే పరిస్థితి వెళ్ళిన తర్వాత మనం ఏది చెప్తే అది చెల్లదన్న స్పృహ కూడా లేకపోవడం. నీకు మీ మీడియానే 1-2 మీడియా సమస్యలు మనం ఏది రాస్తే అది వార్తగా చెల్లుబాటు అయిన రోజు రాసినా కొంత అర్థం చేసుకోవచ్చు, ఇంకొక వార్త ప్రజల్లోకి లేదు కాబట్టి. ఈరోజు సమాచారం ప్రతి వ్యక్తి చేతుల్లో ఉన్నప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. లేకపోతే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. ఆ రివర్స్ ఇప్పుడు అప్పులకు సంబంధించి కానీ పారిశ్రామిక ఇప్పుడు దానికి మీరు ఆశ్చర్యపోతున్నారు. ఆదాని అంబానీల్ని జగన్ తరివేసినాడు అని చెప్తున్నారా లేదా? అసలు ఆదాని అంబానీ తరివేసే పరిస్థితి ఉంటుందా దేశంలో? వాళ్ళు దేశ రాజకీయాలను శాసిస్తున్నారు అని ఒక ప్రచారం ఒక పక్క ఉంది. ఆదాని సిఫార్సు చేసిన ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇచ్చాడు అని ఒక ప్రచారం చేశారు. మరి ఆదానికి ఇంట్లో పెట్టుకొని రాజ్యసభ ఇచ్చిన జగన్ ఆయన తరివేస్తాడా? రిలయన్స్ తరివేస్తాడు. తరివేస్తే ఇంకో పాయింట్ చెప్పాలి పురుషోత్తమ్ రెడ్డి గారు. ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే నాడు అదానికి కొన్ని పెట్టుబడులు తీసుకొస్తున్నారు జగన్ గారు అంటే, అదానికి ఆంధ్రప్రదేశ్ని రాసిచ్చేస్తున్నారని రాశారు. అదే తెలంగాణలో అదానీని కలిసి రేవంత్ రెడ్డి గారు దావోస్లో కొన్ని 13,000 కోట్లు 8,000 కోట్లు పెట్టుబడులు కావాలని చెప్పి వస్తాయని చెప్పి అవగాహన కుదుర్చుకుంటే, అబ్బో తెలంగాణకి అదాని అద్భుతం అని రాస్తున్నారు. మరి అక్కడ తెలంగాణ రాసిచ్చినట్టు ఎందుకు రాయలేదు? అక్కడ జగన్ గారు ఆంధ్ర రాసిచ్చినట్టు ఎట్లా రాస్తారు? అదాని పెట్టుబడులు పెడితే ఆంధ్రాకి అంటే ఆంధ్రప్రదేశ్ నాశనానికి ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పనిచేస్తున్నాయి అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏమైనా ఉంటుందా? మీరు ఇంకొక కోణం కూడా చూడండి. ఇప్పుడు ఆదాని లేదా భారతదేశ పారిశ్రామికవేత్తలతో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ లో కూర్చున్నాడు. అప్పుడు ఏం రాశారు? అసలు ఆడికి పోవాలన్నా ఇండియాలో కలుసుకోవచ్చు కదా అన్నారు. అసలు ఇండియాలో ఉండే వాళ్ళు ఆదాని. రేవంత్ రెడ్డి గారు ఆడగలిస్తే అది ఒక అద్భుతం అంటారు. అంటే ఒక అసహనంతో కూడుకున్నటువంటి, అంటే ఒక పట్టు దొరకని పరిస్థితిలో ప్రధానంగా ఏమవుతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో కావచ్చు లేదా పేదల్లో కావచ్చు పట్టు సాధించాడు. అది రాజకీయపరమైన అంశం. దాన్ని ఎదుర్కోవడం మానేసి పట్టుని సడలించడం కోసం ఏది బట్టి అది రాస్తే అది పట్టు పెరుగుతుంది తప్ప తగ్గదు అనే విషయాన్ని వాళ్ళు గమనించకపోవడం వల్ల వచ్చిన సమస్య. ఇప్పుడు మనకు అసహనంతో విమర్శలు చేశారనుకోండి, ఏమవుతుంది, ఏది పడితే అది మాట్లాడాలి. నాకు హేతుబద్ధంగా ఒక 5 నిమిషాలు సమయం ఇచ్చి చెప్పదలుచుకుని చెప్పా అంటే నేను చెప్పదలుచుకుని చెప్తా. ఒక అజెండా పెట్టుకొని మాట్లాడని మన ఇద్దరు అనుకున్నాడు, నేను ఏది పడితే అది మాట్లాడాలి, తప్పదు కదా. ఒక గంట టైం ఇచ్చి ఏది పడితే ఇప్పుడు అట్లయిపోయినాయి. ఇప్పుడు సాయంత్రం అయితే, ఇప్పుడు మీరు ఎప్పుడో చూసారా
యాంకర్లు ఉపన్యాసాలు చెప్పింది ఎప్పుడో చూసినారా? నేను ప్రారంభ ఆరోగ్యాన్ని ఉపన్యాసాలు కాపాడుకుంటున్నాను. మేము మామూలు మాట్లాడడం మానేసి చూడకుండా. యాంకర్లే అన్ని మాట్లాడే పరిస్థితి ఇవన్నీ వస్తున్నాయి. నా పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఆ పార్టీలు ప్రధానంగా ప్రతిపక్షాలు మీడియా కేంద్రంగా చేసే పోరాటాలు ఆపేసి, ప్రధానంగా కొమ్మినేని గారు ప్రతిపక్ష పార్టీలైనా ఏ రాజకీయ పార్టీని అజెండా సృష్టిస్తే మీడియా టేకప్ చేయాలి. ఈ రోజు ఎట్ట తయారయ్యాయంటే ప్రతిపక్ష పార్టీలు మీడియా సృష్టించిన అజెండాని వాళ్ళే తినేసుకుంటారు. వాళ్ళని తీసుకుని ఇది ప్రధానం, ఇది పెద్ద లోపం. Right. మీరు సృష్టించిన అజెండాని కానీ మీడియా ఎత్తుకుంటే మీకు లాభం, ప్రజలకు లాభం. కానీ మీడియా సృష్టించిన అజెండా మీరు తీసుకుంటున్నారు. రైట్ ఇది వాళ్ళు మార్చుకోకపోతే వారికి నష్టం. జగన్ గారికి తాత్కాలికంగా ఇరిటేషన్ అవుతుంది తప్ప పెద్ద ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను.